వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న వార్త లగ్చర్ల వార్త. అంటే లగ్చర్లలో ఇప్పటికి దాదాపుగా 10 రోజులు అయిపోయింది అక్కడ ఈ ఘటన జరిగి. అయినా అక్రమ అరెస్టులు. ఎవరు అక్కడ బాధితులు పోయినా బాధితులను పరామర్శించడానికి పోయినా ప్రజా సంఘాలను కావచ్చు, అంటే పార్టీ నేతలను కావచ్చు, వివిధ రకాల ఏ ప్రజలు పోయినా కానీ అక్కడ మాత్రము పోలీసులు లోపలికి పోకుండా, అంటే ఆ గ్రామాలకు ఆ తాండాలకు పోకుండా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎంతవరకు ఏ విధంగా ఎందుకు అరెస్ట్ చేయవలసి వస్తుంది ప్రభుత్వం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఓయూ స్టూడెంట్ లీడర్ మనతో ఉన్నాడు రాజేష్, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, లగ్చర్ ఘటన జరిగి ఇప్పటికీ 10 రోజులు జరిగిపోతుంది. అయినప్పటికీ కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఎవరిని పోకుండా, అంటే ఇక్కడ పార్టీ నేతలనే కావచ్చు, అంటే వివిధ పార్టీ నేతలైనా కావచ్చు, లేకుంటే ప్రజా సంఘాల వాళ్ళని కూడా అక్కడ పోనించకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అయితే ఇక్కడ ఆల్రెడీ గత ప్రభుత్వము ఫార్మా సిటీ కోసమని, ఫార్మా డెవలప్మెంట్ కోసమని ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 13 తుక్కుగూడ ఏరియాలో 13,000 ఎకరాలు సేకరించి పెట్టింది. నీకు ఫార్మా సిటీ కానీ ఫార్మా కంపెనీలు డెవలప్ చేయాలంటే అక్కడ చెయ్యి అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని అంటే వాళ్ళ సొంత అల్లుడి కోసం, వాళ్ళ సొంత అల్లుని కంట్లో సంతోషం చూడడం కోసము సొంత కాన్సెన్సీ వాడి కొడంగల్ కాన్సెన్సీలో ఉన్నటువంటి లగచెర్ల ఏరియాలో ఉన్నటువంటి భూములను నిర్దాక్షిణ్యంగా దోచుకోవాలా. ఈ సాగులో ఉన్న భూములు నిత్యం 3 పంటలు పండే భూములతోటి ఆ భూములను అడ్డి పవసరిగా గుంజుకోవాలనే దురుద్దేశంతో ఆడ వాళ్ళ అల్లుని కోసం అని చెప్పేసి అది చేస్తున్నాం. దానికోసం గత 9 నెలల నుంచి వెళ్ళి అక్కడున్న రైతులు, గిరిజనులు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ వాసులు, అందరు జనాలు ఏం చేస్తారు, దాని మీద నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, అదేవిధంగా ప్రతి అధికారిని కలవడం, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్లను కలవడము, మంత్రులను కలవడం, ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరిగే దాఖలాలు కనబడలేదు. సో అప్పుడు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి అనేటోడు ఈ విషయాన్ని ఇంకా మనము దాన్ని రెచ్చగొట్టాలి, దీన్ని బాగా మనం మైలేజ్ తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ గారిని ఆ ఊరికి పంపిండు. ఎందుకు? ప్రజాభిప్రాయ సేకరణం కోసమని పంపినప్పుడు ఏం జరిగింది, అక్కడున్న జనాలు ఎకరము, పావెకరము, అర్ధెకరము, ఎకరంన్నర ఉన్న భూముల జనాలు ఆవేశంతో, బాధతోటి ఉన్నారు. వాళ్ళను ప్రజాభిప్రాయ సేకరణ ఎట్లా చేస్తావు నువ్వు? జనాలు సానుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి మనం భూమి సేకరించుకోవాలి, అక్విజిషన్ చేయాలి. కానీ వీళ్ళు పాపం ఏం తెలియని కలెక్టర్ గారిని పంపడంతో అక్కడ వాళ్ళ ఆవేశంలో ఏదో జరిగింది, దానికి సంబంధించింది మొత్తము దాడులు జరిగినాయి. దాడులు జరిగిన ఆ నెక్స్ట్ డేనే కలెక్టర్ ఏమో కనీసము ఒక్క పోలీస్ అధికారితో పోగా నెక్స్ట్ డేనే ఇక వేలాది మంది పోలీసులు ఆ యొక్క గూడాల మీద, ఆ ఇండ్ల మీద పడి మహిళలను చూడకుండా చెరబడి వాళ్ళ యొక్క భుజాలు, అదేవిధంగా ఛాతీల మీద కాళ్ళేసి వాళ్ళని అన్ని రకాలుగా హింసకు గురి చేసి ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పాలు చేయడం జరిగింది. ఇది నీకు ఓట్లేసింది దీనికోసమా ప్రజలు? అంటే ప్రధానంగా దీని వెంట బీఆర్ఎస్ నేతలే ఉన్నారు, అందులో పెద్దవాళ్ళే ఉన్నారు. అంటే ప్రధానంగా కేటీఆర్ పేరు కూడా వినబడుతుంది. అందులో మళ్ళీ మాజీ ఎమ్మెల్యే అయిన పట్నం నరేందర్ రెడ్డి అయిన ఏవాన్గా గుర్తించారు కదా. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కదా, ఏవన్ అనేది మళ్ళీ సురేష్ కూడా ఉన్నాడు, A2 కింద సురేష్ ఉన్నాడు. ఇది అంతా చేయించిందంతా కేటీఆర్ అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సురేష్ అనే అతను మా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త, 100% ఆయనతో మాట్లాడతారు. అరే ఎవరు రేవంత్ రెడ్డి, మల్లన్న సాగర్ కానీ అక్కడ కొండపచ్చమ్మ సాగర్ ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు వీనికి ఏమైనా గుంట భూమి ఉందాడా? వీడు ఎందుకు పోయి మాట్లాడిండే? ఇప్పుడు ప్రజలు ఎక్కడ ప్రమాదంలో ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు సురేష్ అనేటోనిది భూమి పోతుంది కాబట్టి ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డికి అప్రోచ్ అవుతాడు. పట్నం నరేందర్ రెడ్డి హైకమాండ్ అయినటువంటి కేటీఆర్ గారికి అప్రోచ్ అవుతారు. దీన్ని ఎట్లా చేద్దాము, జనాలు ఇబ్బంది పడుతున్నారు, వేలాది ఎకరాలు పోతున్నాయి అని చెప్పేసి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకు మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చుడు తప్ప, ఇదే కోదండరామ్ రెడ్డి, ఇదే తిన్మార్ మల్లిగాడు, ఇదే రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్కి పోయి ఆడ ధర్నాలు చేయలేదా, ఆడ రాస్తారోకోలు చేయలేదా, ఆడ జనాలను రెచ్చగొట్టలేదా? వీళ్ళకేం గుంట భూమి ఉందా ఆడ? ఈ దున్నపోతులకు ఆ రోజు తెలవలేదా? మరి ఇవాళ సురేష్కి భూమి లేదు, ఆనికి భూమి లేదని మాట్లాడతారు. అదే గాడిద కొడుకులారా, ప్రజలు ఎక్కడ ప్రమాదంలో ఉంటే ఆడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బాజాబ్తాగా అడుగుతుంది. నువ్వేమని చెప్పనీకి? అంటే ఇప్పుడు మీరు ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఊర్లను కాల్ చేయించారు. మేము ఒక 1100 ఎకరాలు ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే అలా మెప్పించి తీసుకుంటే ఇంత కడుపు నొప్పి ఎందుకు ఈ బీఆర్ఎస్ నేతలకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. దాన్ని ఏం చెప్తారు? ఎక్కడైతే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే అక్కడ జనాలు నీకు భూమి ఇవ్వడానికి రెడీగా ఉంటారు.
ఇప్పుడు మేము కాళేశ్వరం కట్టినాం, రంగనాయక సాగర్ కట్టినాము, మల్లన్న సాగర్ కట్టినాం, ఎక్కడైనా వివాదాలు జరిగినాయా? ఇప్పుడు ఊళ్ళో ఖాళీ చేయించడం అని అంటే ఏంది? వాళ్ళు స్వచ్ఛందంగా చిచ్చిరు బై, వాళ్ళకు ఇస్తామనే దానికంటే పైసలు డబ్బులు ఎక్కువ ఇచ్చిళ్ళు, సపరేట్ జీవో తీసుకొచ్చి మరి డబ్బులు ఎక్కువ ఇచ్చిళ్ళు వాళ్ళకు, అప్పుడు ఇచ్చిళ్ళు. అదే మా వరంగల్ ప్రాంతంలో మెగా టెక్స్టైల్ పార్క్ కింద 1700 ఎకరాలు అక్విజిషన్ చేసిళ్ళు. అక్కడేమైనా లొల్లులు జరిగినాయా? ఎక్కడైనా లొల్లులు జరిగినాయా? జరగలే. మరి ఈ గాడిద కొడుకులు ఇలా ఎవరు క్రియేట్ చేస్తారు? వీళ్ళు క్రియేట్ చేస్తారు. అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డు అని మాట్లాడుతుంది. అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ల్యాండ్ అక్విజిషన్ చేసింది కూడా ఏ యొక్క రైతుకు కానీ ఏ యొక్క పేద వర్గాలకు కానీ అన్యాయం జరగకుండా వాళ్ళు మంచిగా ఉండడం కోసము వాళ్ళకు ₹1 ఎక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని అభివృద్ధి చేసిళ్ళు. కనీసం వీళ్ళు నమ్మకం కల్పించకపోగా స్వయాన ముఖ్యమంత్రి కాన్సెన్సీ వాడు ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు అందరు ఉండా కూడా నువ్వు ఓ ఇంట్లో ఉద్యోగం ఇస్తా అని చెప్పుడో, లేకపోతే ₹1,00,000 ఎక్కువ ఇస్తా అని చెప్పుడో, లేకపోతే ఇంకొక భరోసా ఇస్తాను ఆ సోయి లేదు కానీ నిర్దాక్ష్యంగా నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి గల్లబట్టుకుంటే ఎవడే అవ్వుకుంటారు? ఇది తెలంగాణ ప్రాంతం. ఇది నీకు తెలంగాణ ప్రాంతం ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఇలా ప్రశ్నించే తత్వం ఉంటుంది. బాజాప్తగా అడుగున నిలబెడతారు నిన్ను. ఏం తమాషానా? నీ జాగా అయితే ఇస్తావా అబ్బాయి? నీదే కొండారెడ్డిపల్లెలో ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు సంబంధించిన నీ జాగిస్తావాను? నీ యొక్క అన్న ఈడ బఫర్ జోన్లో కట్టుకున్న ఇల్లు కూలగొట్టాడని చెప్పి అంటే నువ్వు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నావు. నీదైతే ఆత్మగౌరవం, నీదైతే ఇల్లు మందిది కాదా? పేదోళ్ళు మనుషులు కాదా? పేదోళ్ళు బతకద్దా? ఏంది నువ్వు చేసేది? అరాచక పాలన ఇది. అంటే ఈ లగచర్ల ఘటనకు సంబంధించి నిన్న గంట పదంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ మాత్రం జైలుకు పోవాల్సిందే, పోతాడు, పంపిస్తా జైల్లోకి అంటున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇంకో కేటీఆర్ని జైల్లోకి పంపుతా అని చెప్పేసి గత 11 నెలల నుంచే అంటున్నాడు. వాడు గవర్నమెంట్ కుర్చీలో కూర్చున్నప్పటి నుంచే అంటుండు నేను పంపుతా, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిళ్ళు, కాళేశ్వరంలో మొత్తం దగా చేసి 1,00,000 కోట్లు తిన్నారు, ఆడ తిన్నారు, ఈడ తిన్నారు, మొత్తానికి మొన్న కార్ రేసింగ్లో తిన్నారని చెప్పేసి ఏ ఒక్కటి ప్రూఫ్స్ వానికి ఆడ లేవు. కేటీఆర్ ఎక్కడ వాని ప్రతీకారం ఏంది అని అంటే నేను జైలుకు పోయినా కేటీఆర్ కూడా జైలుకు పోవాలని చూస్తున్నాం. ఒక చిన్న ఇష్యూ దొరికితే కేటీఆర్ని ఏదో ఒక బనాయించి ఒక 2 రోజులు దాంట్లో ఉంచితే నా యొక్క ప్రతీకారం తీరుతుంది అని చెప్పేసి వాని బాధ తప్ప ఏమీ లేదు. కేటీఆర్ని జైలుకేస్తే ప్రశ్నించడం ఆపుతాడా? కేటీఆర్ని జైలుకేస్తే జనాల తరపున నిలబడడం ఆపుతాడా? కేటీఆర్ని ఎన్ని రోజులు వేస్తావు? ప్రజానాయకుడు భయ్ ఇవాళ పురపాలక శాఖలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుతుండు, ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడిండు, నీకు సంబంధించిన అమృత్లో అవినీతి గురించి మాట్లాడిండు, అదేవిధంగా మూసీలో ఉన్నటువంటి జరుగుతున్న అవినీతుల గురించి మాట్లాడిండు, నీ యొక్క సొంత బామ్మర్దికి ఏమిస్తాను అనే దాని గురించి మాట్లాడిండు, అల్లునికి ఏమిస్తాను అనే దాని గురించి జనాలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. కాబట్టి ఇలా నువ్వు కేసీఆర్ గొంతు నొక్కి నువ్వు జైలు వేస్తా అంటే ఆగుతుందా? దక్షిణాఫ్రికా దేశంలో నెల్సన్ మండేలా అని గిట్లే జైలు వేసిర్రు. నెల్సన్ మండేలా అదే జైల్లో నుంచి ఆ దేశానికి మన అధ్యక్షుడైండు. చరిత్ర ఇది. నేను చరిత్ర చెప్తానా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతులను ఆపలేవు. నీ తరం కాదు. ఇది తెలంగాణ ప్రాంతము. శ్రీలంక, ఒక బంగ్లాదేశ్, ఒక మణిపూర్ తరహాలో ఇవాళ ఉద్యమాలు ఇక్కడ నిర్మితం జరుగుతాయి. శ్రీలంకలో మంత్రులను సైతం అండర్వేర్ల మీద ఉరికిచ్చారు జనాలు. బంగ్లాదేశ్లో తరిమి కొడితే ప్రధాని పక్క దేశం పారిపోయింది. నువ్వెంత, నీ బిషప్ ఎంత, నువ్వు ఏంది బై? ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే మొక్క లేకుండానే చేస్తా అంటుండ్రు. అది సాధ్యం అవుతుంది అంటారా? కేసీఆర్ అనే మొక్క లేకుండా చేస్తా అంటే అది సాధ్యపడుతుందా? అది ఇవ్వంతోటన్నా సాధ్యపడుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రానికి బౌండరీ డిసైడ్ చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్రానికి ఒక బౌండరీ డిసైడ్ చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదోని గుండెలో ఉన్న కేసీఆర్. నువ్వు మొక్క తీసేస్తా అసలు కేసీఆర్ గురించి మాటలు మాట్లాడకుండా నీ స్పీచెస్ స్టార్ట్ కాదు. ఫస్ట్ నీ గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. లోపల నీకు కింద డప్పులు కొడతాయి. కేసీఆర్ మాట వినంగానే, కేసీఆర్ పేరు గుర్తుకు రాగానే నీకు డప్పులు కొడతాయి. నీకు కేసీఆర్ మొక్కని తీసేస్తావా? సాధ్యపడుతుంది అది? ఫస్ట్ కేసీఆర్ మాట తీయకుండా ఒక 20 నిమిషాల మాటలు మాట్లాడమని చెప్పు. అప్పుడు తీసేసినట్టు మనం మాట్లాడదాం. మాట్లాడిన 40 నిమిషాలలో 50 సార్లు కేసీఆర్ మాటనే జపం చేసిండు. వీడు కేసీఆర్ను తీసేస్తా అంటే సాధ్యమా? ఇది ప్రతి ఒక్కరి గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుషంలో కేసీఆర్ ఉంటాడు తప్ప వీడు ఎటువంటి ఆ చరిత్రహీనుడు వీనితో కాదు. ఇది పరిస్థితి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలను మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ కేటీఆర్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ ఖాళీగా ఏం లేదు ఇక్కడ. అంటే కార్యకర్తలు బలంగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. కేసీఆర్ను తీసేసే మొక్కనుగా
పోలుస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడో చూసుకోవాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి అవకచవక మాటలు మాట్లాడితే మాత్రము రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో పరిణామాలు తప్పవని చెప్పేసి హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ గోవింద్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.